హై గైస్, ఎలా ఉన్నారు? నేనైతే మీ బ్రూస్‌లీ. మరి ఈరోజు వ్లాగ్‌లో ఒక చిన్న ఓట్ మీల్ స్టోరీ ఉంది. కానీ అది లాస్ట్‌కి ఫ్రెండ్ గాడి లవ్ స్టోరీలా మారిపోయింది. ప్రతిరోజులాగే ఈరోజు కూడా గ్రౌండ్‌కి వెళ్ళి వార్మప్స్ ఇంకా వర్కౌట్ అనేది ఫినిష్ చేసుకున్నాను. ఇంకా అలా రూమ్‌కి వెళ్ళేసి ఓట్ మీల్ రెడీ చేసుకుందాం అనుకున్నాను. అప్పుడే గుర్తొచ్చింది, ముందు రోజే ఓట్స్ అయిపోయాయి. కానీ నేనే మర్చిపోయా. ఇంకా చేసేదేం లేక షాప్‌కి వెళ్ళి కొనుక్కుందాం అనుకున్నాను. ఒక్కడినే వెళ్ళడం ఎందుకులే అని ఫ్రెండ్ గాని రారా వెళ్దాం అన్నాను. కుదరదన్నారు. అరే ఫాస్ట్‌గా వచ్చేద్దాంరా, ఎంత టైం పట్టదురా అని చెప్పాను. కుదరదన్నారు. ఫ్రెండ్ ఒకడు సిగరెట్ తాగుతూ కనిపించాడు. వెంటనే వాడికి ఒక చిన్న వీడియో తీశాను. ఆయన నాకు ఎవ్వడు అక్కర్లేదు. బొక్క పుట్టేటప్పుడు ఉన్నాడా, పోయేటప్పుడు ఉంటాడా, నాకేంటి అవసరం లేదు. నేనే సింగిల్గా వెళ్తాను. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మా కంపెనీ సెక్యూరిటీ గార్డ్ డాగ్ ఒకటి కనిపించింది. అది నేను వెళ్తుంటే నన్ను చూసి ఒకటి అడిగింది. ఇట అంబోతులా తిరుగుతున్నావే, మీ ఇంట్లో ఎవరు నిన్నేమనరా? ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. బస్ కోసం వెయిట్ చేస్తున్నా. అలా వెయిట్ చేస్తూ జేబులో ఉన్న డబ్బులు అయితే కౌంట్ చేశాను. మొత్తం 4000 డిన్నర్లు ఉన్నాయి. అందులో ఒక 500 డిన్నర్లు నా ఫ్రెండ్ గాడు వాడికి కావాల్సినవి తెమ్మని ఇచ్చాడు. రమ్మంటే రాలేదు, కానీ ఇవి తీసుకురా అవి తీసుకురా అని డబ్బులు ఇచ్చాడు. సరేలే చేసేదేం లేక తీసుకున్నాను. అలా లెక్క పెడుతుంటే బస్సు వచ్చేసింది. వెంటనే బస్ ఎక్కి లోపలికి వెళ్తే బస్ మొత్తం ఖాళీ. అందరూ పార్టీ మూడ్లో ఎంజాయ్ చేస్తున్నారు. మనం మాత్రం ఓట్ మీల్ కోసం తిరుగుతున్నాం. ఇంకా షాప్‌కి వెళ్ళి నాకు కావాల్సినవన్నీ తీసుకున్నా. రిటర్న్ బయలుదేరి బస్ స్టాండ్‌కి అయితే వచ్చేసాను. అదేటో నేను వచ్చానో లేదో బస్సు అయితే వచ్చేసింది. ఇంకా రూమ్‌కి వచ్చి మా ఫ్రెండ్‌కి అయితే వాడి ఐటెమ్స్ ఇచ్చాను. తిరిగి వచ్చేటప్పటికి కూడా వాడి గర్ల్ ఫ్రెండ్‌తో ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాడు. సిగ్గుండాలరా, యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారా. సరే అని వాడికి వాడి ఐటెమ్స్ ఇచ్చేసి నేను నా ఓట్ మీల్ ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా తినేసా. సో గైస్, ఈరోజు వీడియో ఇక్కడితో ఎండ్. నెక్స్ట్ వీడియోలో ఓట్ మీల్ కోసం ఏమేమి కొన్నానో డీటెయిల్గా చెప్తాను. అప్పటి వరకు మీ బ్రూస్లీ సైనింగ్ ఆఫ్.